హెరోదు రాజు, హెరోదు కుమారైనటువంటి అర్కెలా, సీజర్ అగుస్తు, రోమా గవర్నర్ కురేనియా, గాబ్రియేలు దూత, భక్తిపడిన సీమోను, పరలోక సైన్య సమూహము, అన్నా అను ప్రవక్తే, దేవాలయంలో ఉన్నటువంటి యోధ బోధకులు, అలాగే క్రీస్తు వంశావళిలో ఉన్నటువంటి 42 తరాలు ఆయన గురించి రాసిన 76 మంది ప్రజలు ఆయన గురించి ప్రకటించి వచ్చారు. కాబట్టి ప్రపంచము ఏ తిక్కల లాజిక్లు తింగర లాజిక్లు లేకుండా పీపుల్ హ్యాస్ టు యాక్సెప్ట్ హిస్ బర్త్. ఆయన పుట్టెను అన్నదాన్ని ప్రపంచం మొత్తం నమ్మాల్సిన అవసరం ఉంది. నమ్మితే సంతోషం, నమ్మని వానికి వారిష్టం. ఇప్పుడు ఎవరు నిన్నగాక మొన్న వచ్చి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికేవాడు, 90 సంవత్సరాలు బ్రతికేవాడు వచ్చేసి దేవుడు లేడు, దేవుడు కాదంటే సరిపోదు. 200 కంట్రీస్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. పాకిస్తాన్లో కూడా జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్, దేవుడని నమ్ముతున్నారు. సౌదీ అరేబియాలో దేవుడని నమ్ముతున్నారు, ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు. కాబట్టి మనం కూడా యేసు ప్రభువుని నమ్మాలి. అందువలనే ఈరోజు మనం ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాం. కేవలము ఈ మాటల ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థం కాని వారికి, నమ్మబడిన వారికి దేవుడి సాక్ష్యాల రుజువుల ద్వారా వారి యొక్క మనోనేత్రాలు తెరవబడును గాక. ఆమేన్. తల్లవంచని చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తల్లవంచండి. ఈ ఒక భక్తుడి విధంగా రాశాడు, తల్లవంచండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. 2-3 నిమిషాలు. ప్రార్థన చాలా అవసరం. మనం అన్నీ చేస్తున్నాం కానీ ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన చాలా చాలా అవసరం. ఇంత జ్ఞానం గలవారు ఎందుకు ఆయన చూడటానికి వచ్చారు? సామాన్య మనుషుల గురించి వదిలేసేయండి. అంత జ్ఞానం కలిగిన వారు ఎందుకు ఆయన చూడటానికి వచ్చారు? ఒక భక్తుడు ఒక కామెంటరీల విధంగా రాశాడు, ఎందుకు వారు పూజించారు? దే ఆర్ నాట్ జ్యూస్. వారు యూదులు కాదు. వారు యూదులు ఏమాత్రము కానే కాదు. దే డోంట్ బిలీవ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు యొక్క పుట్టినరోజును వాళ్ళు నమ్మరు. కానీ ఎందుకు వారు వచ్చి ఆరాధించారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒకటి. వారు వచ్చట ప్రభు దగ్గరికి వచ్చి ప్రభునట కొన్ని కోరికలు కోరుకున్నారట. పూజించి సాగిలపడి నమస్కారం చేసి కొన్ని కోరికలు కోరారట. ఆ కోరికలు జ్ఞానులు కోరారు, శాస్త్రవేత్తలు కోరారు. ఈరోజు 2 నిమిషాలు చేసే ప్రార్థన ఏంటంటే, ఈ సంవత్సరం నువ్వు దేవుని ఏం కోరుకుంటావు? అందరూ మనస్ఫూర్తిగా అడగండి. నా జీవితంలో ఈ కార్యం జరగాలి నాయనా, నీకు సాగిలపడి నమస్కరించి ప్రార్థిస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ ప్రార్థన చేయండి. ఏ కోరిక నీకు కావాలి? ఏమి కోరుతున్న ప్రభు నుంచి ఈ సంవత్సరం 2025వ సంవత్సరం ఈ సెమీ క్రిస్మస్ రోజున ప్రభు సన్నిధిలో నమ్మి ఒక కోరిక కోరు. పసిబాలుడి దగ్గరికి వచ్చి కోరారు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. 2 సంవత్సరాల ప్రయాణం మామూలు విషయం కాదు. ఒక అరగంట పావుగంట మనం ప్రయాణం చేయడానికి దేవుని దగ్గరికి రావడానికి చాలా ఇబ్బంది పడతాం. వారు కష్టపడి ఇష్టపడి నష్టపోయి కానుకలు అర్పించారు. బంగారమును, బోళమును, సాంబ్రాణియో. వారు ఎవరికి వచ్చిన వాళ్ళు వారి కోరికలు కోరారట. ఈరోజు నువ్వు ఒక కోరిక కోరు ప్రభు సన్నిధిలో. శాస్త్రవేత్తలకు ఏం కోరికలండి? జ్ఞానులకు ఏం కోరికలండి? ఆర్థికవేత్తలకు ఏం కోరికలండి? వారు స్క్రైబ్స్, శాస్త్రవేత్తలకు ఏం కోరికలండి? ఈరోజు నీకే కోరిక ఉన్నదో నాకు తెలియదు, ఏ అవసరం ఉందో నాకు తెలియదు, ఏ అవసరం ఉందో నాకు తెలియదు. చిన్న కోరిక కోరండి, ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. అందరూ ప్రార్థన చేద్దాం. ఒక కోరిక కోరండి, ఎవరికి ఇష్టం వచ్చిన కోరిక. నా జీవితంలో ఈ సంవత్సరం మొదలుకొని వచ్చే సంవత్సరం ఒక కోరిక జరగాలి నాయన. పరమ తండ్రి, మేము అనేక కోరికలు నీ సన్నిధిలో కోరుచున్నాం. మా కోరికలు మీరు నెరవేర్చండి ప్రభువా.
ఈ సంవత్సరం ఉన్నటువంటి ఓడిపోయిన పరిస్థితుల నుంచి, నలిగిపోయిన పరిస్థితుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, జరగని కోరికల గురించి, తీర్చబడని ఆశల గురించి మేము కోరుకుంటున్నాం. ప్రభువా, నీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థిస్తున్నాం. ఈ 2025 సంవత్సరం సెమీ క్రిస్మస్ నాటి నుంచి 2026 సంవత్సరం సెమీ క్రిస్మస్ నాటికి సర్వశక్తిగల సృష్టికర్త నామములో మా అందరి కోరికలు అడిగినవన్నీ తీర్చబడునుగాక. మా కష్టాలు తీర్చబడునుగాక, ఆర్థిక అవసరతలు తీర్చబడునుగాక, అప్పుల సమస్యలు తీర్చబడునుగాక, గర్భాలు తెరవబడునుగాక, మూయబడిన ద్వారాలు తెరవబడునుగాక, మూయబడిన మార్గాలు దారి చూపబడునుగాక, నలిగిన హృదయాలు ఆదరించబడి ఓదార్చబడునుగాక, సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక, సంఘ సేవకులకు, సంఘ బిడ్డలకు అందరికీ ప్రభువా సమృద్ధి అయిన దీవెనల ఆశీర్వాదం నింపబడుదురుగాక, ఆర్థిక స్వేచ్ఛ కలుగునుగాక. ఇచ్చిన ప్రార్థన మీరు అంగీకరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో కేక్ కటింగ్ ఉంటుంది. దైవ సేవకులు వేదిక మీదకి వస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిద్రపోయేవాళ్ళు, నిద్ర రానోళ్ళు, నిద్ర వచ్చిన వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పండుగ చేసుకునే టైం ఆసన్నమైంది. హల్లెలూయా. ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్, నీతి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్, నిన్ను నన్ను విడిపించన్, పాపము నుండి రక్షించన్, పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్. చేద్దామా చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభునందరం చప్పట్లు కొడదాం. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. నీతి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్, నీతి సూర్యుడు ఉదయించన్ కారణ జన్ముడు కదిలొచ్చన్, పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్, పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్.